లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి దాని మీద నిరసన తెలియజేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టింపు లేకుండా విద్యార్థులపైన దాడులు చేస్తూ విచ్చలవిడిగా లాఠీ చార్జీలు చేపిస్తూ కూటాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఒకవైపు బాష్పవాయు గోళాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. విద్యార్థులు ఏమైనా పరాయి వాళ్ళనుకున్నారా, విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులు అనుకున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు, ఏదైతే నీట్ పేపర్ కండక్ట్ చేసినటువంటి ఎన్టీఏ బోర్డును రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్ లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు రోడ్డు పాలైందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నీట్ లీకేజ్ సంబంధించినటువంటి దాని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే విద్యార్థులను చూడకుండా ఈరోజు లాఠీలు దులిపిస్తూ విద్యార్థులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇదే లాఠీ చార్జ్ చేయడం వల్ల 21 సంవత్సరాల సాక్షి అయినటువంటి విద్యార్థిని ఈరోజు లాఠీలకు బలైపోయింది. వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్ మిగతా సంఘాల తరఫున ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను, అదేవిధంగా ఏదైతే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇకనైనా ఈ ఏదైతే బీజేపీ ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా విద్యార్థులు గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. దాన్ని విజయవంతం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతుందో పోలీసులు దారుణంగా దాడులు నిర్వహించడం జరిగింది. కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. అక్కడ ఎంతో మంది విద్యార్థులు ఢిల్లీ నడి ఒడ్డున ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాని గురించి ప్రొటెస్ట్లు చేస్తే ఆ విద్యార్థులను టెర్రరిస్టుగా ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ భారతదేశం యువతనే టెర్రరిస్ట్గా ప్రకటిస్తుంది. ఇదేం గొప్పతనం అని మీ ప్రభుత్వంని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఆ విద్యార్థుల తరఫున ఈరోజు మేము బంద్ను ప్రకటించాం, బంద్ను విజయవంతం చేశాము. అదే కాకుండా విద్యార్థులపై టెర్రరిస్ట్ అని ముద్రలు వేసి వాళ్ళపైన కేసులు వేసి లాఠీ చార్జులు చేసి చనిపోయిన స్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఆ కేసులను వెనక్కి తీసుకోవాలి. మరియు చనిపోయిన సాక్షి కుటుంబానికి ఏదో లాభం చేయాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఇలాంటి లీక్లు మళ్ళీ జరగకుండా ఎడ్యుకేషనల్ మినిస్టర్ను రిజైన్ చేయాలని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా పిఎం మోడీ నేను ప్రశ్నిస్తున్నా, మీరు ఢిల్లీలో కూర్చొని సర్కస్ చూసినట్టు ప్రొటెస్ట్లో ఎంతోమంది విద్యార్థులు గాయాల పాలవుతుంటే మీరు సర్కస్ లాగా చూడకండి, దీనిపైన చర్య తీసుకోవాలని మేము ఖండిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తే టైం వేస్ట్ అంటుంది. దేశంలోనే అగ్రత స్థానమైన కోర్టు ఇలాంటి ఒక భాషను అనడం సభ్యం కాదని మేము భావిస్తున్నాం. టైం వేస్ట్, ఒక యూత్కి సమస్య వస్తే మీరు టైం వేస్ట్ అని ఎలా అంటారని మేము ప్రశ్నిస్తున్నామని తెలియదు.